వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రం వైపుగా అయితే తుఫాన్ అయితే దిశను అయితే మార్చుకుందండి. అయితే దీని కారణంగా మనకు ఈ రోజు రాత్రికి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉరుములతో అయితే దంచబోతున్నాయండి. అయితే మనకు ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఏంటి దానికి సంబంధించి మీకు లైవ్లో కూడా చూపిస్తాను. అయితే మనకు ఈ వర్షాలు ఎక్కడెక్కడ మనకు తీవ్రంగా ఉంటాయి ఏంటనేది. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి. అయితే ఇవాళ ఏపీ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే రాయలసీమలోని పలు జిల్లాల ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షం అనేది పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ ఏపీఎస్ డిఎంఏ ట్వీట్ అయితే చేసింది. అయితే మనకు ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటనేది కూడా మనకు క్లారిటీ అయితే ఇచ్చారండి. అయితే ముందుగా మనకు పల్నాడు జిల్లాలో మాత్రం వర్షాలు అయితే ఉంటాయి, బాపట్ల జిల్లాలో వర్షాలు అయితే ఉంటాయి, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, అనంతపురం జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, సత్యసాయి జిల్లా, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయి. అయితే మనకు తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంది, లేదంటే కనుక మనకు భారీ వర్షాలు మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి మనకు ఇక్కడైతే క్లారిటీగా అయితే చెప్పారండి. అయితే దీనికి సంబంధించి మీకు లైవ్లో కూడా చూపిస్తాను. అయితే మీకు లైవ్లో మనకు ఎక్కడెక్కడ వర్షపాతం ఉంది సో ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు లైవ్లోకి వెళ్దాం కదండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఈ కలర్లో సో ఇక్కడంతా మనకు వర్షం అయితే ఉందండి. సో ఇక్కడ చూశారు కదా, సో ఇక్కడ ఈ ప్లేసెస్లో అంతా మనకు వర్షం అయితే ఉంది. అయితే మనకు తిరుపతి జిల్లా కానివచ్చు, నెల్లూరు జిల్లా కానివచ్చు, ఒంగోలు, విజయవాడ, కాకినాడ, సో ఈ జిల్లాల్లో మనకు వర్షాలు అయితే ఉంటాయి. అయితే ఈరోజు రాత్రి కూడా ఇది ఏకదాటిగా అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తే చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ రాయచోటి కానివచ్చు, కడప, మనకు ప్రొద్దుటూరు, అలాగే మనకు నెక్స్ట్ నెల్లూరు, కావలి, గూడూరు, సో అలాగే మనకు కోడూరు, సో ఇక్కడ తిరుపతి జిల్లా, సో మనకు చిత్తూరు జిల్లాలో మదనపల్లి, అలాగే మనకు ఈ ప్లేసెస్లో అంతా మనకు వర్షాలు అయితే ఉంటాయండి. అయితే ఈరోజు రాత్రి మనకు ఈ వర్షాలు అనేవి తేలికపాటిగా స్టార్ట్ అయ్యి మనకి ఏంటంటే తీవ్రంగా అయితే వర్షాలు అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ అక్కడ వాతావరణం కూడా అయితే చేంజ్ అయిపోయింది. సో ఆ జిల్లాల్లో ఉండే ప్రజలకు ఆల్మోస్ట్ చాలా మందికి అయితే తెలుస్తుంది. సో చాలా మందికి భారీగా ఇప్పుడు కూడా అక్కడ వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో మనకు ఈ వర్షాలు నైట్కి అయితే చాలా భారీగా వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు. అయితే ఉరుములు కూడా అయితే ఉంటాయండి. సో ఉరుములు ఎక్కడ పడతాయి పిడుగులు, సో దానికి సంబంధించి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ పిడుగులు అనేవి ఆల్మోస్ట్ ఈ సర్కిల్లో ఉన్నటువంటి ఊర్లు ఏవైతే ఉన్నాయో సో అలా అక్కడ అయితే మనకు ఉరుముల పిడుగుల తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకు ఇక్కడ సూలూరుపేట కానివచ్చు, తిరుపతి జిల్లాలో ఆల్మోస్ట్ ఏంటంటే చాలా వరకు పిడుగులకు సంబంధించినటువంటి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే మనకు చిత్తూరు జిల్లాలో, అలాగే మనకు కడప జిల్లాలో కూడా ఆల్మోస్ట్ అయితే ఉరుములు మెరుపులు అయితే ఉంటాయి. సో దీని కారణంగా ఏంటంటే లోతట్టు ప్రాంతాలు ఎవరైతే నివసిస్తున్నారో జాగ్రత్తగా ఉండండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎవరైనా పనులు ఉంటేనే బయటకు వెళ్ళండి, లేదంటే కనుక సో మీరు దయచేసి ఇళ్లలోనే అయితే ఉండండి. ఎవరైనా మేకల కాపురులు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు కూడా చెట్ల కింద కాకుండా సో మీరు సురక్షిత ప్రాంతాల్లో ఎక్కడైతే మనకు నీడ ఉంటుందో అక్కడైతే నిలబడుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.